నెక్స్ట్ ట్రీట్మెంట్ లో మనం బ్రెయిన్ యొక్క సెరటోనిన్ హార్మోన్ స్టిమ్యులేట్ చేయవచ్చు. అలాగే దీన్ని మనం ఎక్కడెక్కడ ఇవ్వవచ్చు అంటే ఇన్సోమ్నియా అంటే నిద్ర రాకపోవడం అక్కడ ఇవ్వవచ్చు, లేకపోతే స్ట్రెస్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవ్వచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ అయింది, సపోజ్ కొందరికి స్ట్రెస్ వల్ల ప్యారలైసిస్ కేసెస్ కూడా చూస్తుంటాం మనం. సో అక్కడ కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. అలాగే ఇయర్ కి రిలేటెడ్ అన్ని ప్రాబ్లమ్ అంటే చెవికి సంబంధించిన అన్ని సమస్యలలో, లేకపోతే చెవిలో యొక్క ఫ్లూయిడ్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కొందరికి చక్కెర కూడా వస్తుంటది, అక్కడ కూడా ఈ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ లో, స్ట్రెస్ లెవెల్లో, నిద్ర రాకపోవడంలో, ఈ అన్నిటిలో మనం ఈ ట్రీట్మెంట్ ని ఇవ్వవచ్చు. దీనికోసం బ్రెయిన్ యొక్క 8th క్రేనియల్ నర్వ్ ని మనం స్టిమ్యులేట్ చేస్తాం. సో దీనికోసం మనం 16 టైమ్స్ రబ్ చేయాల్సి ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10 13 14 15 16. సేమ్ ఇదే ప్రొసీజర్ ని మనం రైట్ సైడ్ కూడా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 14 15 16. ఇలా మనం 30 సెకండ్స్ బ్రేక్ ఇచ్చి 3 టైమ్స్ ఇవ్వడం వల్ల ఈ అన్ని సమస్యలలో మనం రిలీఫ్ తీసుకురావాలి.